మ్యాడ్ సినిమాలో చేసావు కదా నువ్వు? యా. అంతకుముందు రాజు యాదవ్లో సెకండ్ లీడ్ చేశాను. యా, గెటప్ సీన్. తర్వాత ఇదే మెయిన్ లీడ్. యా, ఇదే. ఎట్లా అనిపించింది? ఏది ఎంజాయ్ చేసావు? రొమాన్స్ ఎంజాయ్ చేసావా లేకపోతే యాక్షన్ సీన్స్ ఎంజాయ్ చేసావు? డైరెక్టర్ ఓకే గుడ్ అన్న ఒక వర్డ్ ఎంజాయ్ చేస్తాను. ఏదైనా అన్నీ ఎంజాయ్ చేస్తాను బేసిక్గా. బట్ మనం చేసిన దానికి పర్టికులర్గా మీలాంటి యంగ్స్టర్స్ రొమాన్స్ సీన్స్ ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారు కదా? లేదండి, నాకు రొమాన్స్ కొంచెం నర్వసే. యాక్షన్ ఎంజాయ్ చేస్తాను. యాక్షనా ఇష్టం కాబట్టి అదే. నేను మీరు స్టేజ్ మీద అట్లా మాట్లాడేస్తారు పర్లేదా? ఏది సార్? స్టేజ్ మీద నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడేస్తున్నారు కదా, సినిమా డాష్ అయిపోద్దని. అది ఆర్ఆర్ సినిమా కాదు, ఆర్ఆర్. అది జనరల్గా తెలంగాణలో వాడే భాష అండి. అది ఫ్లోలో వచ్చేసింది. బీయింగ్ తెలంగాణ అది తిట్టాలి ఇలా అవ్వాలని కాకుండా ఫ్లోలో జనరల్గా నేను ఆర్ఆర్కి వాడాను. జనరల్గా ఫుడ్ బాగుంది అంటారు, చాలా బాగుంది అంటారు, తర్వాత నేను వాడిన వర్డ్ అంటారు. డ్రెస్ అయినా బాగుంది, చాలా బాగుంది, ఆ తర్వాత నేను వాడిన వర్డ్ అంటారు. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ చాలా డైలాగులు వాడతారు, చాలా అదే అలాగే నాకు ఫ్లోలో చాలా డైలాగులు చాలా సందర్భాలు వాడతారు. అవి వాడుతున్నాం కదా అని సినిమాలో పెట్టలేం కదా అని సినిమాలో అది సినిమా లేదు, స్టేజ్ మీద ఫ్లోలో వచ్చిందని చెప్తున్నా. మీ క్లారిటీ మీకు ఉంది, ఓకేనా? అండ్ సారీ కూడా చెప్పాను, ఇమీడియట్ ఫ్లోలో వచ్చింది సారీ అని చెప్పేసి. ఇంకోటి చిన్నపిల్లలం కదా, ఇప్పుడే కదా స్టేజ్ ఎక్కింది. బట్ బయట మాట్లాడుతున్నట్టు ఇక్కడ మాట్లాడుతున్నట్టు ఒక్కోసారి దొర్లుతాయి అట్లా పదాలు. చిన్న క్యారెక్టర్ చేసావు, హఠాత్తుగా ఒక్కసారి నిన్ను హీరోని చేశాడు ఆయన. అది కూడా మాస్ హీరోని చేశాడు. భయం అనిపించలేదా ఒకసారి? ఎందుకంటే షోల్డర్స్ మీద హీరో అంటే షోల్డర్స్ మీద వేసి తీసుకెళ్ళాలి సినిమాని, నీ మీద మొత్తం ఉంటుంది, అత్తా చేసుకుంటూ వెళ్ళాలి. భయం అనిపించలేదా? లేదండి, బేసిక్గా అది కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాబట్టి స్టార్డమ్ నాకేం లేదు. కాన్సెప్ట్ అనే హీరో నువ్వే కదా, పేరు పడేది నువ్వే, చేయాల్సింది నువ్వే, ఆ ఫోర్క్ పెట్టి పడవలసింది కూడా నువ్వే. ఏమో నేను హీరోలా కాకుండా ఒక క్యారెక్టర్గానే చేశాను. అంటే నేను ఫీల్ అవ్వడం కూడా క్యారెక్టర్, నాకు ఇచ్చిన క్యారెక్టర్ చేయడం. సో అంత ఏం లేదు, ఎక్స్ట్రా లేదా? ఏం లేదు ఎక్స్ట్రా. మరి ఇంత సైలెంట్గా మాడుతావు, నువ్వేమో ముందులు తాగేస్తున్నావు, ఫోర్కులు పెట్టి పడుతున్నావు, అంత యాక్షన్ సీక్వెన్స్ ఎట్లా చేయించారు సార్? మంచి పర్ఫార్మర్ సార్. చెప్పింది అంటే ఒక మీటర్లో ఎగ్జాక్ట్లీ ఇంత కావాలి అని అంటే అంత ఎగ్జాక్ట్లీగా ఇచ్చేవాడు. సో ఎమోషనల్ సీన్స్ ఉంటాయి కొన్ని. సో ఫేస్లో ఎక్కడ ఏం కదలొద్దు, ఓన్లీ కళ్ళే చెప్పాలి. అలాంటివి కూడా చాలా పర్ఫెక్ట్గా చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. హ్యాపీ జ్యూస్లు ఎన్ని తాగిచ్చారు? చాలా తాగించారు. బాడీ కడగడం, పోయడం, తాగించడం.